ఈ ప్రాంతం కానీ లేకపోతే ఈ రాష్ట్రం కానీ పొద్దున్నుంచి సాయంత్రం కులం చర్చ తప్ప ఇంకోటి లేకుండా పోయింది. ఓ పక్కన టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, పట్టణీకరణ, కులానికి దూరంగా సమాజాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే రాజకీయం కులం చుట్టూ తిరిగి పొద్దున్నుంచి సాయంత్రం చర్చ అదే అవుతున్నది. ఎట్లా బయటపడాలి? ఇది మనందరికీ అవమానం. సో ఐ ఫాలో లిటిల్ బిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీవేర్ ఇన్ ది యుఎస్ ఆల్సో ది racial politics where discrimination is on the base of the color of your skin. లేకపోతే ఇప్పుడు యూరోప్లో ఇంక్లూడింగ్ ద యూకే religious politics where there's a lot of rhetoric now against Islam which European politicians are bringing to the forefront. It is becoming their agenda to fight elections. So I think as a species, discrimination will always continue. It will take a different form. ఇప్పుడు మనం కులాల మీద ఇంపాక్ట్ తగ్గిస్తే ఇట్ విల్ బికమ్ ఎకనామిక్, అది తగ్గిస్తే ఇట్ విల్ బికమ్ రేషియల్, నువ్వు తెల్ల నువ్వు నల్ల. సో దట్ ఐ డోంట్ థింక్ విల్ చేంజ్ దట్ మచ్, బట్ దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్. అగైన్ ఐఎమ్ వెరీ లక్కీ ఇట్ వర్క్డ్ ఇన్ వైజాగ్. పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ రెటరిక్ వేర్ ఐ am not pandering to any caste and they gave me a good majority. And ఇప్పుడు కూడా నేను అట్లాగే మాట్లాడుతున్నానండి. అక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ ఎనీబడి, బట్ ఐఎమ్ నాట్ స్లేవ్ టు దట్ ఎజెండా ఆల్సో. నేను ఓపెన్గా చెప్తున్నాను ఏంటంటే కులం మీకు కూడా పెట్టదు కదా. యూ వోంట్ గెట్ ఫెడ్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్. మీ పిల్లలకి మంచి చదువు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, అవి ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగాలు కావాలా వద్దా మీరు చేతులు ఎత్తుందంటే 90% అందరూ చేతులు ఎత్తుతారు. సో వైజాగ్లో లక్కీగా ఏంటంటే ఇట్స్ అ మెల్టింగ్ పాట్. అన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం అందరు వచ్చారు. సో నో వన్ కమ్యూనిటీ ఆర్ నో వన్ కాస్ట్ ఇస్ డామినెంట్. దానివల్ల ఈ డామినెన్స్ పాలిటిక్స్ అనేది అక్కడ లేదు. అందరూ ఉన్నారు కాబట్టి, ఇంక్లూడింగ్ నార్త్ ఇండియన్స్, నేబరింగ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, దెర్ ఈజ్ మోర్ హార్మనీ, దెర్ ఇస్ సోషల్ హార్మనీ అండ్ కాస్ట్ వైజ్ ఐడెంటిఫికేషన్, డిస్క్రిమినేషన్ తక్కువ. అది ద సేమ్ థింగ్ విజయవాడలో అట్లా ఉందా అంటే నేను చెప్పలేను. అది విశాఖపట్నంలో అట్లా ఉంది. సో ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ ఇన్ సచ్ అ ప్లేస్. అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఐ ట్రై టు టేక్ అ డిఫరెంట్ స్టాండ్స్ ఆన్ టాకింగ్ బికాజ్ ఇట్స్ అబౌట్ రోల్ మోడల్స్ అండి. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఒక ఎంపీగా ఉండడానికి. అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎట్లా మాట్లాడతాను, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నా పర్సనల్ బెనిఫిట్ కోసం నేను కాస్ట్ని స్టోక్ చేయడం మొదలుపెట్టాను అనుకోండి, దెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ప్రే విచ్ ఐ సీ అదర్ పాలిటీషియన్స్ డూయింగ్. వాళ్ళకి నచ్చంది రాకపోతే వాళ్ళు ఏంటంటే ఎట్లాగో వాళ్ళ కాస్ట్, పర్టికులర్లీ ఇఫ్ దే బిలాంగ్ టు అ కాస్ట్ విత్ హై నంబర్స్, ఎట్లా కాస్ట్ని ఇన్స్టిగేట్ చేసి ఐ షుడ్ యూస్ దట్ యాజ్ అ బ్లాక్మెయిలింగ్ టెక్నిక్ అని కొందరు ఉన్నారు. ఐ కెనాట్ సే నో టు దట్, బట్ వీ హ్యావ్ టు కౌంటర్ ఇట్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్.